ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. వృశ్చిక రాశి వారికి ఈ వారం పూర్తి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ద్వితీయార్థంలో వ్యవహారములు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. వ్యవహారాల విషయాలలో కొంత ధైర్యంగా ఉండడం చెప్పదగిన సూచన. కోపం, కఠినమైన మాటలు ప్రదర్శించడం మంచిది కాదు. ఈ రాశి వారికి చాలా ఓర్పు, సహనం చాలా ఎక్కువ అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో కొంత అసంతృప్తి ఏర్పడవచ్చు. మీ టెన్షన్స్తో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీ యొక్క అంతర్గత విషయాలు, ఉద్యోగ విషయాలు కానీ అలాగే వ్యాపార ఆర్థిక లావాదేవీ విషయాలు, రహస్యములు వంటివి ఎవరితో పడితే వారితో చర్చించడం అంత మంచిది కాదు. మీ ముందు బాగా మాట్లాడినప్పటికీ మీ వెనక గోతులు తీసేవారు ఉంటారని గమనించండి. అలా అని అందరినీ అనుమానించమని కాదు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ప్రతి విషయాన్ని కొంత గోప్యతతో ఉండడం మంచిది. ఎందుకంటే కొంత నమ్మక ద్రోహం అనేది ఏర్పడవచ్చు. మీకు ఇబ్బంది అనిపించిన వారి గురించి వేరొకరి దగ్గర మాట్లాడేటప్పుడు వారు మీ గురించి తప్పుగా అనుకునే సందర్భాలు ఏర్పడుతుంది. కాబట్టి ఏ విషయాన్ని సరే 1-4 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంసారంలో భద్రత ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకపోవడం మంచిది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కొంత టెన్షన్స్ వలన భయం, తలనొప్పి వంటివి ఉండవచ్చు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం మంచిది. అలాగే నిత్యం నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎల్లో. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.